రామచంద్రారెడ్డి టెక్ యజమాని మీరే శాసులు ఎప్పుడు కొట్టిస్తారు? మెట్లతో ఈడ్చి ఈడ్చి కొట్టిస్తారా? ఎప్పుడప్పా? రామచంద్రారెడ్డి గారు నువ్వు పక్కన కూర్చొని వింటా అన్నావు, ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చొని వింటా అన్నారు. నేనైతే ఇంట్లోనే ఉన్నా. రా, నీ మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా? దొంగతనం చేయలేదా? భూములు ఆక్రమించుకోలేదా? లేదని చెప్పి ఇప్పుడు యాడికంటే ఆడికి మాట్లాడతావే. ఈ పొద్దు మళ్ళీ తాటి మీదకి రావాలంట. ఈ పొద్దున మా వాళ్ళు పండగ చేసుకున్నారు. నువ్వు ఈ ఊరు ఇచ్చే సంవత్సరం అయితే ఇప్పుడు పండగ చేసుకున్నారు. యాడికంటే అంటే మాట్లాడతావు. ఇద్దరు కొడుకులు ఉన్నారు నీకు. ఆ రోజు ఏం చెప్పినావు? నాకు ఇద్దరు, మా అన్నకి ఇద్దరు. రమ్మను మీ మీ చిన్న కొడుకులంత పర్వాలే, ఏ పొద్దు ఎవరిని కష్టపెట్టలే. ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు, ఎవరైనా చేస్తారు. ఏడ నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దాడి ఇష్టమైనట్లు మాట్లాడి ఎక్కడయ్యా? నువ్వు రావద్దు, వాళ్ళు పంపి, నీ పెద్ద కొడుకుని పంపి. ఆడవాళ్ళ కౌన్సిలర్లు కొట్టి ఇవన్నీ ఎప్పుడు మెడతో కొడతావా? నేనేమో రెడీగా ఉన్నా. కులం గురించి మాట్లాడినావు, నాకు కులం లేదు, నాకే తెలియదు. నువ్వు చెప్పినాక నాకు తెలుస్తుంది. నువ్వు ఎస్సీ అనుకునే పర్వాలే, నన్ను ఇంకో దళితుడు అనుకునే పర్వాలే, ఇంకోటి అనుకునే ఏంది రెడ్డి? రెడ్డి అంటే ఏంది అర్థము? ఎక్కడ నాయనా? రా,